హాయ్ రియల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ పీపుల్ని మీట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన చిట్ చాట్. సో నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో అందరికీ తెలుసు. దాని ఫౌండర్ బాబురావు గారు ఉన్నారు. అండ్ అలాగే నవాబ్ కేఫ్ సినిమా టీమ్ అందరూ మనతో ఉన్నారు. హీరో శివ గారు ఉన్నారు. అండ్ అలాగే పరిచయం అక్కర్లేని రాజీవ్ గారు ఉన్నారు. ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారు ఉన్నారు. సో ఈరోజు వీళ్ళతో మాట్లాడి మూవీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. సో నవాబ్ కేఫ్ టీమ్ వచ్చేసి హైదరాబాద్లో ఇంట్రడక్షన్ అవసరం లేని నీలోఫర్ కేఫ్ని టీమ్ని మీట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మా నవాబ్ కేఫ్ టీమ్ అందరూ ఉన్నారు. హీరో శివ గారు ఉన్నారు. హలో అండి. పరిచయం అక్కర్లేని పేరు రాజీవ్ కనకాల గారు. ఈ మధ్య టీవీలో ఓటీటీలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారు. అండ్ నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, కానీ దాని ఫౌండర్ నీలోఫర్ ఇంత సక్సెస్ అవడానికి రీజన్ బాబురావు గారు. ఆయన మ్యాన్ బిహైండ్ ద నీలోఫర్ కేఫ్ అంటే మన బాబురావు గారు. ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఈరోజు మిమ్మల్ని, నాకు కూడా తెలీదు, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. హ్యాపీ టు సీ యూ. మీరు ఈ నవాబ్ కేఫ్ టీమ్ అసలు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ నవాబ్ క్యాఫే కన్నా ముందు చాయ్ వాల్ అని పేరు పెట్టింది. అందుకోసం నేను చాయ్ వాల్ అంటే నేను అనుకున్న లోపల పురాగా చాయ్ సంబంధి ఉందా అని దాని విషయంలో కనెక్ట్ అయినా. టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందా? ఆ టీజర్లో మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా? చాయ్ విషయంలో నేను చెప్పచ్చు. చాయ్ తాగితే ఏమవుతుంది, చాయ్ ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఏ చాయ్ తాగితే ఎట్లా అవుతుంది. చాయ్ విషయంలో మన చాయ్ అంటే పొద్దుగాల చాయ్ వేరే ఉంటుంది. పొద్దుగాల చాయ్ అన్నాక మనిషి ఫ్రెష్ అయిపోతాడు. సాయంత్రం చాయ్ తాగితే మనిషి తకాయించేస్తాడు. చాయ్ తాగినాక మనిషి ఫ్రెష్ అయిపోతాడు. ఒక ఫ్రెండ్షిప్ చాయ్ ఉంటుంది. మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒకరికి చాయ్ తాపిస్తే ఆయన ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోతాడు. ఇంకొకటి ఆకలి అయితే మనకు టైం ఉంటే ఒకవేళ ఫంక్షన్లో పోతే ఆకలి అంటే ఫంక్షన్ లేట్ ఉన్నా కానీ మనం ఒకసారి ఛాయ్ తాగితే ఒక గంట వెయిట్ చేయవచ్చు. ఇంకా ఛాయ్ అంటే ఒక నిమ్మకాయ ఛాయ్ తాగితే మంచి కడుపు గొడంతా హాయిగా అవుతుంది. అనే మనం కడుపు ఉబ్బింది ఉన్నా కానీ నిమ్మకాయ తాగితే ఇదైతే. అల్లం ఛాయ్ తాగితే మనిషికు ఖరాస్ అంటే దగ్గుంటే ఏమైనా ఉంటే ఛాయ్ వెళ్ళిపోతుంది. మసాలా ఛాయ్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే మనం ఆఫీస్ పోయేటప్పుడు ఒకవేళ ఛాయ్ తాగే అలవాటు ఉంటే, చాయ్ తాగకుంటే ఆఫీసులో పని చేయబుద్ధి కాదు. అట్లనే ఆపరేషన్ చేసేటప్పుడు అలవాటైతే డాక్టర్లకు చాయ్ తాగి ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికీ చాయ్ మీటింగ్ పెట్టి అందరు 20 డాక్టర్లు కలిసి చాయ్ తాగుతున్నాడు. చాయ్ తాగడానికి ఆపరేషన్ పోయింది. కానీ ఆనాడు చాయ్ దొరకకుంటే ఆపరేషన్ సక్సెస్ కాదని మనసులో అయిపోయింది. నేను చూసిన ప్రాక్టికల్గా మా హోటల్ నుంచి ఆఫీసులో పోయేటప్పుడు ఆయన ఛాయ్ తాగి వెళ్ళిపోతే, ఆనాడు హోటల్ బంద్ ఉంటే ఆయన అంటాడు ఆఫీసులో పోయేటప్పుడు ఛాయ్ తాగిపోతుండే, ఇవాళ ఛాయ్ హోటల్ బంద్ ఉన్నది, నాకు ఆఫీసులో 3 కాలేదు, నేను ఇంటికాడ వెళ్ళొచ్చిన అంటాడు ఆయన. మీ ఫేవరెట్ ఛాయా కాఫీయా? ఛాయేనా? నాకు ఫేవరెట్ ఛాయే. శివ, మీరు చెప్పండి, మీరు పర్సనల్గా ఎంత రిలేటెడ్ ఛాయ్కి? హైదరాబాద్ అంటే ఛాయ్కి ఫేమస్. ఈ సినిమాలో స్టోరీకి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు ఆ ఛాయ్ కాన్సెప్ట్తో? సో మా సినిమాలో చాయ్ వాలా అని పేరు నుంచి మేము నవాబ్ కేఫే అనే పేరు మార్చాల్సి వచ్చిందండి. పేరు మారినప్పటికీ దాంట్లో ఉన్న ఎమోషన్ అండ్ దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాయ్ అనే చెప్పాలి. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఒక కేఫే చుట్టూతో తిరగడము, దాంట్లో ఫాదర్ కంటిన్యూ చేసే ఆ చాయ్ వాలా అనే లెగసీని ఇతను చేయాలని అనుకోకపోవడం, ఆ కాన్ఫ్లిక్ట్ మీద బేస్ అయి ఉన్న ఫిల్మ్ ఇది. సో మాకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు బాబురావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు మా కోసం ఈ టైం ఇచ్చినందుకు. అయితే బాబురావు గారికి నేను లాస్ట్ టైం యాక్చువల్లీ ఆయన కలిసినప్పుడు నేను చెప్పాను, నాకు ఐ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ నీలోఫర్ అండి. అంటే బేసిక్లీ బ్యాక్ నేను 12th గ్రేడ్లో 11th గ్రేడ్లో ఉన్నప్పుడు బేసిక్గా బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్నప్పుడు సో మాకు బేసిక్గా అంటే వీ యూస్ టు ఫినిష్ ఎలాగో 11:30 లోపు చదువుకోవడం ఫినిష్ చేసేస్తే 1కి నీలోఫర్ క్లోజ్ అయ్యే లోపు వెళ్ళి ఒక లెమన్ టీ తాగొచ్చు అనే ఒక ఎమోషన్ అది. ఆ తర్వాత యూఎస్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇండియా వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆ నీలోఫర్ చాయ్ తాగేదాకా మనకి ఇండియా బ్యాక్ వచ్చినట్టు అనిపించేది కాదు. సో అలా అంటే నాకు పెరుగుతున్న కొద్ది రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పటికీ నీలోఫర్ చాయ్ అనేది ఒక ఎమోషన్గా నా లైఫ్లో ఉండిపోయింది. సో అలా నాకే కాదు, ఐమ్ షూర్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి దట్ ఈస్ అన్ ఎమోషన్.
అండ్ సో ఇందాక బాబురావు గారు చెప్పినట్టు ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటూ కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ కనెక్ట్ అండి. నాకు తెలిసి నిలోఫర్ చాయ్ కానివ్వండి ఆర్ చాయ్ ఇన్ జనరల్ దట్ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ ఓన్ హౌస్ అండ్ అవర్ ఓన్ హోమ్. సో ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ దానికి ఐ థింక్ ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే. సో రాజీవ్ గారు, టీజర్లో స్టార్టింగే మీరు చాయ్ పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడన్నా చాయ్ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా? వచ్చా పెట్టడం? యాక్చువల్గా నాకు టీ పెట్టడం రాదు. ఈ పర్టికులర్ సినిమా చేసిన తర్వాత ఒకటి పబ్లిక్గా ఆ రోజు అడిగారు ఒకళ్ళు, మీకు ఎప్పుడైనా పెట్టించారా సుమకి అని. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు, బట్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా పెట్టిస్తా అని చెప్పాను. బట్ నేను ఎప్పుడైతే ఈ సినిమా తాలూకు అంటే మా నవాబ్ కఫే దీనికి రియల్ వర్సెస్ రియల్ బాబురావు గారిని కలవడం అంటే ఆయన సక్సెస్ స్టోరీ సిమిలర్ టు ఈ సినిమాలో ఒక ఛాయ్ వాళ్ళగా అంటే నా క్యారెక్టర్తో రిలేట్ అయ్యి ఉంటుంది దగ్గరగా. డెవలప్ చేయడం ఎలా అని చెప్పేసి ఆ లెగసీని ఇంకోటి ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఈ ట్విన్ సిటీస్లో నిలోఫర్ కెఫే అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అది పైగా డిఫరెంట్ ప్లేసెస్లో. ఈ రోజున హైటెక్ సిటీలో ఉంది. ఒకప్పుడు నిలోఫర్ అంటే ఓన్లీ నిమ్స్, ఎక్కడి నుంచో వెళ్ళేవాళ్ళం అక్కడికి. దానికోసం నేను అనేది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి ఆటోలు పట్టుకొని ఏమీ లేకుండా ఓన్లీ టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం ఆటోలు పట్టుకొని. టీ కాస్ట్ అప్పట్లో తక్కువే, ఆటోలకి దీనికి ఎక్కువయ్యేది. బట్ దానికోసం వెళ్ళేవాళ్ళం. చాయ్ అండ్ ఫైన్ బిస్కెట్, ఇంకా మామూలుగా ఈ ఉస్మానియా బిస్కెట్లు దాంతో మిక్స్ చేసి. దీంట్లో ప్రధానంగా ఈ పర్టికులర్ దీంట్లోకి బాబురావు గారి తాలూకు సక్సెస్ ఏదైతే ఉందో, ఎలాగైతే డెవలప్ చేసుకొని వచ్చాడో, అలాగే డైరెక్టర్ కూడా ఏం చేశాడంటే ఈ సబ్జెక్ట్లో ఆ ఎమోషన్ని ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ కదండి నిలోఫర్ కఫేకే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కఫేని కంటిన్యూ చేస్తున్నాడు లెగసీ అని. అలా ఈ సినిమాలో నా పేరు వేరేది అవ్వచ్చు కానీ యాక్చువల్గా పెట్టేసి ఉంటే బాగుండు బాబురావు గారు దగ్గరగా ఉంది, కొంచెం దగ్గరగా పెట్టేసి ఉంటే వాళ్ళ అబ్బాయి ఆయన పేరు శశాంక్ అని పెట్టేసి ఉంటే అయిపోయింది. సో మోర్ ఆఫ్ రియల్గా ఉండేది. సో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అది చాలా ఎమోషనల్గా చక్కగా నీట్గా ఎంట్వైన్ చేశాడు ప్రమోద్. సో ఇట్ ఈస్ ఆల్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద, అది కూడా ఆ పర్టికులర్ కఫే, ఆ టీ గురించి, ఆ దీని గురించి, ఆ లెగసీని కంటిన్యూ చేయడం గురించి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అవన్నీ కూడా చక్కగా ఎంట్వైన్ చేశాడు. అది మీరు 20వ తారీఖు థియేటర్లో వచ్చి చూడొచ్చు. నీలోఫర్ కేఫ్ తెలుసు, దాని వెనుక మీరు పడ్డ స్ట్రగుల్ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత మీ అబ్బాయి దాన్ని ఎలా కంటిన్యూ చేశారు, ఇదంతా తెలియాలంటే సినిమాల్లో తప్ప విడిగా చూడలేము. సో మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఇలాంటి సినిమాని జనాల ముందుకు తీసుకొచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ మేము ఎంత మాట్లాడుకున్నా ప్రొడ్యూసర్ అనే అతను మెయిన్. ఫస్ట్ ఆయన సెట్ అయితేనే ఆ ప్రాజెక్ట్ ఏదన్నా పట్టాలెక్కుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్పగానే ముందు ఎవరు వచ్చారు యాక్టర్స్లో? ఫస్ట్ మీరు ఎవరిని అనుకున్నారు? ముందు ప్రమోద్ కనెక్ట్ అయ్యాడు. దిస్ ఇస్ ద డైరెక్టర్ ఇస్ కామన్ రైట్ అబౌట్ డిస్కస్ ద స్టోరీ. మేమిద్దరం ఫైనలైజ్ చేసిన తర్వాత హూ ఈజ్ రైట్ ఫర్ దట్ మూవీ, దట్ స్టోరీ, నాకు శివ గారు తెలియదు, ప్రమోద్ పరిచయం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఓకే, సో ఫాదర్ గారు కానీ దట్ ఏంటంటే ఐ డోంట్ నో వి కనెక్టెడ్ సమ్వేర్. శివ ఇట్ కేమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, మీరు యుఎస్ బ్యాక్గ్రౌండ్ తో, మేము యుఎస్, మీరు యుఎస్, నాది తినాలి మీది తినాలి టైప్ కొంచెం అంటే అక్కడ ఒక 5-10 years అయినా అదే ఉన్న వాళ్ళకు కొంచెం సేమ్ దగ్గరగా ఉంటాయి మెంటాలిటీ, ఆ ప్రాసెస్ అనేది. సో వీ కనెక్టెడ్ హానెస్ట్లీ. ఓకే, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్ ఐ డెంట్ సీ. ఓకే, సో తర్వాత ఇంకా మెయిన్ క్యారెక్టర్ రాజీవ్ గారిని ఎలా పట్టుకున్నారు? ఆయన డేట్స్ లేవు కదా, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎలా పట్టుకున్నారు? మీ ఓటీటీలు చూస్తే మీరే, టీవీలు చూస్తే మీరే. మా గుర్తింగ్ చెప్పంటవా, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అరౌండ్ 2 years బ్యాక్. ఓకే, 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే కొంచెం ఇంకా కొంచెం న్యూ ప్రొడక్షన్, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్ కాబట్టి నాకుండే హడల్స్. ఓకే, సో వి అచీవ్డ్ ఎవ్రీథింగ్, వీఆర్ గుడ్ నౌ. సో అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా చాయ్ గురించి చెప్పగానే రాజీవ్ గారు ఇంకా మాకు తెలుసు కదా, ఇంకా మూవీ ఇంకా మీకు నేను చెప్పనవసరం లేదు. యూ నో దట్ వన్ ద స్టోరీ అంత ఎవ్రీథింగ్. హూ ఈస్ ద రైట్ పర్సన్ అనే దానికి జస్టిఫైడ్ రాజీవ్ గారు. దెర్ ఇస్ నో డౌట్. ఎవ్రీథింగ్ ఇస్ కేమ్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ఇంకా ఛాయ్ అని ఏంటి చూస్ చేసుకున్నామంటే ద లెగసీ క్యారీస్. ఛాయ్ అనేది
చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాయ్. ఓకే, మనం ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పోయినా చాయ్ ఇస్తారు, చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా చాయ్ ఇస్తారు. నేను చదువుకున్నప్పుడు నేను లేట్ నైట్ అయితే ఎగ్జామ్స్ బాగా రాయాలని మమ్మీ చాయ్ పెట్టించేది. అది ఎవరిబడికి ఉంటుంది అది. ఓకే, చాయ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ ఎవరి వేర్. ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి, మా అమ్మ చాయ్ తాగుదామా అంటాం బై డిఫాల్ట్గా. ఓకే, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కానీ కేఫ్లో కూర్చుంటారు, అంటే ఉంటే కానీ సార్. అంటే మీలో ఈ యాంగిల్ ఉందన్న సంగతి నాకు తెలియలేదు సార్. మేడం గారు కూడా చూస్తారు సార్ ఈ ప్రోగ్రామ్. నేను మాడి కూడా చాయ్ తాగాను సార్. అయితే ఓకే సార్. దిస్ ఇస్ కనెక్టెడ్ ఎవరివేర్. చాయ్ అంటే తెలిసిన డౌట్. సో ఆ చాయ్ని ప్రిపేర్ చేసే చాయ్ వాళ్ళ ఎందుకు ఒక లెగసీగా కాకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చాయ్ ఇప్పుడు ఫర్ బాబురావు గారు ఈజ్ రన్నింగ్ బిగ్ బిజినెస్. ఓకే, సో శశాంక్ గారు ఈజ్ టేకింగ్ దట్ బిజినెస్ కంటిన్యూయింగ్ ఈజ్ అ లెగసీ. బాబు గారు అనుకుంటే శశాంక్ డాక్టర్ చేయలేరా, ఇంజనీర్ చేయలేరా, ఏది ఉక్రెయిన్ పంపిస్తే మస్తు డాక్టరే వస్తారు. వి రెస్పెక్ట్ ఈజ్ బిజినెస్ అండ్ ఇట్ కంటిన్యూస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో అలాంటిది రియల్ లైఫ్ లో ఐఎమ్ సీయింగ్ దట్ వన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద నిలోఫర్ కేఫ్ అండ్ బాబురావు గారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే, సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఒక డాక్టర్ అనుకోండి, నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటారు, యాక్టర్ కావాలనుకుంటారు. ఓకే, ఇంకోటి ఏంటి, అది పక్కన పెట్టేస్తే చిన్న వృత్తి చేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కానీ, ఇంకా చిన్న చిన్న రిక్షా వాడు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఫార్మర్ కొడుకు ఫార్మర్ కావాలనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్స్ ఇస్ అ స్మాల్. సో ఫార్మర్ కొడుకు డాక్టర్ కలెక్టర్ కావాలనుకుంటారు. అట్నే ఇప్పుడు నిలోఫర్ కేఫ్ ఇస్ బిగ్ కేమ్, రైట్? స్మాల్ గా నిలోఫర్ కేఫ్ ఉన్నప్పుడు కొడుకు కేఫ్ రన్ చేయాలనుకుంటారా? కాదు కదా. దట్ ఇస్ యాక్చువల్ ట్రూత్ బిహైండ్ ద బిజినెస్, రైట్? సో అటువంటి సిచ్యువేషన్లో మనం చేసే మన వృత్తి, ఓకే, ఎందుకు నేను కంటిన్యూ కాకూడదు అనేది మా మూవీ సారాంశము. అది మేము చాయ్ వాలా అనేది యాజ్ ఎ ఎలిమెంట్ ఇన్ దట్ మూవీ. సో వీ కంటిన్యూడ్ అండ్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్స్ హౌ ద ఆడియన్స్ కెన్ సే. ప్రమోద్ గారు, రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైన్ నెరేట్ చేసుకొని మీరు బిల్డ్ చేశారా? బాబురావు గారు అండి. అసలు లైఫ్ అంటే బేసిక్ ఆయనతో మీకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందా? కాదండి, మెయిన్ టీ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి అక్కడ లక్ష్మీ కబుల్ వెళ్ళి వెయిట్ చేసి, రాజు గారు చెప్పిన స్టోరీ షట్టర్ లేపిన తర్వాత బన్ మస్కా టీ తాగేసి ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. సో దానికి మించిన ఇన్స్పిరేషన్ ఏముంటది? అంటే చాలా మంది అలా వచ్చి టీ తాగుతారు, బన్ తింటారు, కానీ అలా ఒక లైన్ తీసుకొని స్టోరీ చేసి డైరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఆ స్టార్ట్ అయింది అక్కడ, ఎవరికి రాలా? అదే స్టార్ట్ అయింది అక్కడ, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? హైటెక్ సిటీకి వచ్చింది. తర్వాత ఇంకా చాలా లెగసీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రేపు పొద్దున వెంకట్ గారు కనుక తలుచుకున్నాను అనుకోండి, బాబురావు గారు యూఎస్కి వెళ్తారు. నేను అడిగాను సార్, నేను యూఎస్కి అడిగాను సార్, నా ఓన్ బిల్డింగ్ ఉంది, నా ఓన్ బిల్డింగ్ లో నిలోఫర్ కేఫ్ యుఎస్ బ్రాంచ్ అని పెడతాను. నో మాకు ఒక ప్రాసెస్ ఉంది, మేము ఫస్ట్ దుబాయ్లో పెట్టాలని ఎందుకు అనుకుంటాను. అమెరికా వాళ్ళైనా దుబాయ్ చూసేటందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కడి కంట్రీ నుంచి ఇక్కడ దుబాయ్ చూసేటందుకు ఒక టూరిజం ప్యార్. అంటే నాది ఫేమస్ అయింది ఇండియాలో, అక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఆల్ వరల్డ్లో ఫేమస్ అవుతుందని అందుకోసం దుబాయ్ అనుకున్నాను.